ఓం శ్రీమాత్రే నమః. వృశ్చిక రాశి వారికి జనవరి నెల 3, 4, 5 తేదీల్లో ఒక స్త్రీ కారణంగా మీ జీవితం దూసుకుపోతుంది. గతంలో చూడని రాజయోగ సూచనలు 100% జరగబోయేది ఇదే. అసలు ఈ వృశ్చిక రాశి వారి లైఫ్ అనేది ఏ విధంగా ఉండబోతుంది, వీరి లైఫ్లో కలగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి, వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది, అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందాం. నెంబర్ 1 వశీకరణ మాంత్రికుడు అర్జున్ రాజు గారు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా పేరు, ఫోటో చూసి జ్యోతిష్యం చెప్పబడును. తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు చేయబడును. మీరు కోరుకున్న పనులు మూడో వ్యక్తికి తెలియకుండా చేయబడును. నాగదోషం తీయబడును. నాగబంధన, గుప్త నిధుల కొరకు గురువు గారిని సంప్రదించండి. భార్యాభర్తల ప్రేమ, కుటుంబం, పెళ్లి, సంతానం, మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును. వ్యాపార సమస్యలు, నమ్మిన స్త్రీ లేదా పురుషులు రావడానికి పూజలు చేయబడును. ఆరోగ్యం మరియు మనశ్శాంతి సమస్యలు, ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే గురువు గారికి కాల్ చేయండి. గురువు గారి ఫోన్ నెంబర్ 8185066725. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకుందాం. విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు. ఈ రాశి వారి యొక్క జీవిత జాతక స్వరూప లక్షణాలు అనగా వీరి సంపూర్ణ జీవితం ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి సమయం మిశ్రమ వాతావరణం ఉంటుంది. బుద్ధి బలంతో వ్యవహరిస్తే ఆటంకాలు తగ్గుతాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మనోధైర్యం కోల్పోవద్దు. అనారోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయరాదు. శత్రువుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. నవగ్రహ ధ్యానం శుభప్రదం. శ్రీ లక్ష్మీ యోగం మీకు అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక అభివృద్ధి కోసం చేసిన ప్రయత్నాలు ఫలిస్తాయి. పెట్టుబడులు లాభాలను ఇస్తాయి. నిర్ణయాల్లో స్పష్టత అనేది అవసరం. కుటుంబ సభ్యులతో చర్చించి ప్రణాళికలు సిద్ధం చేయాలి. ఉద్యోగంలో శాంతంగా వ్యవహరించాలి. వ్యాపారంలో కొత్త ప్రయత్నాలకు ఇది సరైన సమయం అయితే కాదు. ఉన్నదానిని జాగ్రత్తగా కొనసాగించాలి. కాలాన్ని సద్వినియోగం చేసుకుంటే సమస్యలు తొలగుతాయి. నవగ్రహ ధ్యానం శుభకరమైన ఫలితాలు ఇస్తుందని చెప్పడంలో కూడా సందేహం లేదు. ఈ రాశి జాతకులకు ఈ సమయం ఏ విధంగా ఉండబోతోంది, 2026 ఈ వృశ్చిక రాశి వారికి ఏ విధంగా కలిసి రాబోతోంది కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ వృశ్చిక రాశి వారికి 2026 చాలా ముఖ్యమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఈ సమయంలో వీరికి జాతకపరంగా అన్ని పరాలుగా గ్రహాలు అయితే అనుకూలంగా ఉంటాయి. వీరికి ఇప్పటి వరకు కూడా వీరు ఏదైతే కష్టాలు పడుతూ ఉన్నారో అటువంటి కష్టాలన్నింటి నుండి కూడా ఈ రాశి వారికి సమయం పూర్తి విముక్తి కలుగుతుంది. అంతేకాదు ఒక స్త్రీ కారణంగా అయితే మాత్రం, అంటే ఈ నెల జనవరి నెల 3, 4, 5 తేదీలో ఒక స్త్రీ కారణంగా మీ జీవితంలో చాలా ముఖ్యమైన మార్పులు అయితే చూస్తారు. ఈ రాశి వారికి ఉద్యోగం, బిజినెస్, ప్రేమ జీవితం ఎలా ఉంటాయో ఇప్పుడైతే మనం తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారి కెరియర్లో ఎన్నో మార్పులు అయితే చూస్తారు. ప్రమోషన్లు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ ఏడాది ఆర్థిక పరంగా శుభ ఫలితాలు పొందుతారు. విదేశాలకు ప్రయాణం చేయడానికి అనుకూలంగా ఉంటుంది. రిలేషన్షిప్లో సంతోషం ఉంటుంది. వృశ్చిక రాశి వారు కొత్త అవకాశాలు పొందుతారు. కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులకు ఇది శుభ సమయము. ఉద్యోగులు, సీనియర్ల సపోర్ట్ ఉంటుంది. సక్సెస్ను కూడా అందుకుంటారు. కష్టానికి ఫలితం పొందుతారు. 2026 ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది. ఈ సమయంలో వివిధ మార్గాల ద్వారా కూడా డబ్బు సంపాదిస్తారు. రియల్ ఎస్టేట్ రంగాల వారికి బాగా కలిసి వస్తుంది. ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎక్కువ లాభాలు కూడా పొందుతారు. ఆర్థిక పరంగా కూడా ఈ రాశి వారు మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఏప్రిల్ నుండి జూన్ వరకు ఆర్థిక పరంగా బాగుంటుంది. ఆర్థిక స్థిరత్వం కలిగి ఉంటారు. వృశ్చిక రాశి వారికి 2026 ప్రేమ జీవితం చాలా బాగుంటుంది. ప్రేమలో ఆనందం ఉంటుంది. ఒంటరిగా ఉన్నవారు భాగస్వామిని పొందే అవకాశం ఉంటుంది. పెళ్ళైన వారి జీవిత భాగస్వామితో చాలా సంతోషంగా ఉంటారు. వారిద్దరి మధ్య ప్రేమ మరింతగా బలపడుతుంది. 2026 ఈ రాశి విద్యార్థులు సక్సెస్ను అందుకుంటారు. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలకు ప్రిపేర్ అవుతున్న వారికి ఇది శుభ సమయము. టెక్నికల్, సైంటిఫిక్, అడ్మినిస్ట్రేటివ్ రంగాల వారికి కూడా ఇది బాగా కలిసి రాబోతూ ఉంది. ఈ రాశి వారికి ఆరోగ్యం బాగానే ఉంటుంది. అయితే మానసికంగా చిన్నపాటి ఇబ్బందులు అయితే ఎదుర్కొని రావచ్చు. బీపీ పెరిగే అవకాశం అయితే ఉంటుంది. కంటి సమస్యలు కూడా రావచ్చు. రోజు వ్యాయామం, మెడిటేషన్ చేస్తే ఆరోగ్యం బాగుపడుతుంది. ఈ రాశి వారి కుటుంబంలో ఆనందంగా ఉంటారు. జీవిత భాగస్వామి సపోర్ట్ అయితే ఉంటుంది. ఫ్యామిలీ ఈవెంట్స్లో పాల్గొంటారు. రిలేషన్షిప్ చాలా బాగుంటుంది. పిల్లల నుండి మంచి శుభవార్తలు వింటారు. పిల్లల కెరియర్లో మంచి మార్పులు కూడా వస్తాయి. విదేశాల్లో చదివే అవకాశం కూడా ఉంటుంది. పిల్లల ఆరోగ్యం పైన మాత్రం మీరు కొంచెం శ్రద్ధ చూపించాలి. వృశ్చిక రాశి వారు 2026 పనికి సంబంధించిన కొన్ని ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. తీర్థయాత్రకు వెళ్ళే అవకాశం ఉంటుందండి.
అంతేకాదు విదేశీ ప్రయాణాలు కూడా చేయవచ్చు. కొత్త అవకాశాలను తెస్తాయి. మీరు చేయాల్సిన పరిహారాలు. ఈ రాశి వారు ఈ సమయంలో అంతా కూడా మేలే జరుగుతుంది. శివుడిని, హనుమంతుడిని ఆరాధించడం మంచిది. మంగళవారం రోజున హనుమాన్ చాలీసా పఠిస్తే శుభ ఫలితాలు లభిస్తాయి. 2026 ఈ రాశి వారికి అన్ని విధాలుగా కూడా కాలం కలిసి వస్తుంది. చూశారు కదండి, ఈ వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం. ఈ వృశ్చిక రాశి వారికి అధికమైన పట్టుదల ఉంటుంది. అందువల్ల వీరు జరిపే వ్యాపారాల్లో నష్టపోయే అవకాశం ఉంటుంది. ఏదైనా సరే ఒక విషయాన్ని ఎదురు వ్యక్తికి మొహం మీద ఉన్నది ఉన్నట్లుగా చెప్పే మనస్తత్వం వీరిది. ఆ విషయం నిజం కావచ్చు లేదా అబద్ధమైనా కావచ్చు. వీరిని కానీ మనం చూస్తే కొద్దిగా చిరాగ్గా కూడా కనిపిస్తూ ఉంటారు. ఈ రాశి వారు మంచి హోదాలో స్థిరపడతారు. సమాజంలో ఇతరులను వీరిని చూసి వీరు భయపడి గౌరవిస్తారు. ప్రతి విషయంలోనూ కూడా నిర్దిష్టంగా వ్యవహరిస్తారు. ఖర్చు చేయడానికి ఆలోచించే స్వభావం అయితే వీరిలో ఉంటుంది. అయినప్పటికీ అనవసరమైన ఖర్చులు చేస్తారు. వీరిని ఆశ్రయించుకుందరూ తిరుగుతూ ఉంటారు. వీరికి స్త్రీల విషయంలో అపేక్ష చాలా అధికం. కొన్ని సందర్భాల్లో వీరికి అలవాట్లు మీద వినడం చేత ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంటుందండి. అందువల్ల వీరు దురలవాట్లకు దూరంగా ఉండాలి. ఈ రాశిలో జన్మించిన వారికి సహృదయం ఉంటుంది. కొన్ని సంఘటనలకు చలించిపోయే మనస్తత్వాన్ని కూడా కలిగి ఉంటారు. వీరిలో కొంతమంది దేశం చేసేవారు ఉంటారని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. ఈ వృశ్చిక రాశి వారు అన్ని వేళలా పనిచేయడానికి ఇష్టపడతారు. జీవితంలో అనేక సౌఖ్యాలు పొందాలనే వాంఛ వీరిలో అధికంగా ఉంటుంది. వేడుకల విలాసాలు వీరి జీవితంలో ముఖ్యమైన భాగాలుగా ఉంటాయి. ఈ రాశి వారి జీవిత భాగస్వామి పిల్లలను కూడా ఎక్కువగా ప్రేమిస్తారు. వీరితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నం చేస్తారు. ఉమ్మడి కుటుంబం అంటే వీరికి చాలా ఇష్టం. ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి చాలా ఇష్టపడతారు. అలాగే స్నేహితులను ఏ విధంగా గౌరవించాలో కూడా వీరికి బాగా తెలుసు. బాల్యం నుండి సంపాదన మొదలు పెడతారు. కావున ఏ వ్యాపారం ప్రారంభించినా ఆ వ్యాపారంలో విజయాన్ని సాధిస్తారు. ఒకవేళ వృశ్చిక రాశి వారు ఉద్యోగం చేస్తే వారి తోటి ఉద్యోగం తమకు అనుకూలంగా మార్చుకుంటారు. మీరు జీవితంలో ఎంతో క్రమశిక్షణతో ఉంటారు మరియు విలువలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఏ పనిలోనైనా పూర్తి క్రమశిక్షణ కలిగి ఉండడానికి వీరు ప్రయత్నం చేస్తారు. అయితే నక్షత్రాన్ని బట్టి చూసుకున్నట్లయితే విశాఖ నక్షత్రంలో పుట్టిన వారు అధిక చాతుర్యాన్ని కనపరుస్తారు. వీరు చక్కటి వాగ్దాటి గలవారుగా ఉంటారు. ఈ నక్షత్రం వారు తెలియని విషయాన్ని కూడా తమకు బాగా తెలిసినట్లుగా మాట్లాడతారు. ఇంద్రియ నిగ్రహం ఉన్నప్పటికీ ఈర్ష్య స్వభావం అయితే వీరిలో ఉంటుంది. విశాఖ నక్షత్రంలో పుట్టిన వారికి ప్రతి పనిలోనూ అనుమానాలు ఉంటాయి. ఈ నక్షత్రంలో పుట్టిన వారికి గర్వం కూడా అధికంగా ఉంటుందని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. అనురాధ నక్షత్రంలో పుట్టినవారు విద్య, వినయము, వివేకమును కలిగి ఉంటారు. అధిక ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. ఉపన్యాసాలు చేయడంలో వీరికి వీరే సాటి. ఇక జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన వారి యొక్క విషయానికి వస్తే వీరికి అధికమైన కోపం ఉంటుంది. అయినప్పటికీ అల్ప సంతోషాలనే చెప్పాలి. వీరి కోపం ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగా వీరు చల్లబడతారు. వీరు ధర్మగుణం ప్రధానంగా కలవారుగా ఉంటారు. చూసారు కదండి, ఈ వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే వృశ్చిక రాశిలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.